మీడియా మిత్రులందరికీ కూడా నిజంగా ధన్యవాదాలండి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో అవన్నీ కూడా విచ్చలవిడిగా జరుగుతూ అనేక మంది బాధితుల్ని ఈరోజు మోసం చేయడం జరుగుతుంది. ఇదొక నయా దందా అయిపోయింది. ఎవరు కూడా కష్టపడకుండా ఈజీ మనీ కోసం వాళ్ళు అంటే రకరకాల మార్గాలు అన్వేషిస్తూ అనేక మంది పేద మధ్య తరగతి కుటుంబాలని ఆర్థిక లూటీ చేయడం జరుగుతుంది. సో అది ఎలా అంటే ఇప్పుడు మనం చూసుకున్నాం. ఏది మన ఏదైతే మంగ్లీ గారికి సంబంధించినటువంటి రమావత్ మధు స్కామ్ ఉందో, ఏదైతే స్కామ్ ఉందో ఆ స్కామ్ కు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వాస్తవ సంఘటనలన్నీ కూడా మీడియా మిత్రులు చూశారు. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో అదే తరహాలో నయాదందా జరుగుతుంది అన్నట్టు. ఏంటంటే ఎవరైతే పేద మధ్య తరగతి కుటుంబాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు సంపాదించిన కష్టార్జితంలోని ఉన్నటువంటి ప్రతి రూపాయిని కూడా వాళ్ళ అభివృద్ధికి సంపాదించుకొని దాచుకున్న ప్రతి రూపాయిని కూడా ఈరోజు ట్రేడింగ్ పేరుతోని, అదేవిధంగా రకరకాల బిజినెస్ల పేరుతోని, స్కీముల పేరుతోని స్కాములు చేస్తూ అనేక మందిని ఈరోజు నిశ్చేష్టులుగా రోడ్డు పైన నిల్చోబెట్టడం జరుగుతుంది. అందులో అనేక మంది ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఈ స్కామ్ ఏంటంటే పెంగ్విన్ సెక్యూరిటీస్. ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ స్కామ్ అనేది మన తెలంగాణ రాష్ట్రంలో గత ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 years నుంచి కూడా జరుగుతూ ఉంది. సో ఒక్కొక్కటిగా ఏదైతే మంగ్లీ గారి స్కామ్ బయటకు రావడం జరిగిందో దాని తర్వాత ఒక్కొక్కటిగా అనేక రకాలైనటువంటి స్కాములు ఈరోజు బయటకు రావడం జరిగింది. ఎలా అంటే ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ కు సంబంధించి బాధితుల దగ్గర మేము ట్రేడింగ్ చేస్తున్నాం. ట్రేడింగ్ లో మీరు ₹1,00,000 పెడితే నెలకి ₹5,000 వరకు మీకు అదనంగా ఇస్తాం. మీ డబ్బులు మీకు వ్యాపారంగా అలాగే మూలధనంగా అలాగే ఉండిపోతాయి. సో అదే విధంగా మీరు 10 లక్షలు పెడితే మీకు ఇంకా ఎక్కువ అమౌంట్, అదే ₹1,00,00,000 పెడితే ఇలా ఎక్కువ అమౌంట్, అలా అని చెప్పేసి వీళ్ళు ఏదైతే ఇప్పుడు ఐడెంటిటీ బాండ్, ఇలా ఐడెంటిటీ బాండ్ అని చెప్పేసి వీళ్ళకి ఒక ఫేక్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేసి బాధితులు ఎవరైతే ఉన్నారో అందరూ ఒకసారి చూపించండి. మీరు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ అని క్రియేట్ చేసి ఈ ఫేక్ ఐడెంటిటీ బాండ్స్ ద్వారా వాళ్ళని మోసం చేసి వాళ్ళు తీసుకున్న డబ్బులకి సెక్యూరిటీగా, అంటే మనం ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటే ఏం చేస్తామంటే చెక్స్, ప్రామిసరీస్, నోట్స్ ఇస్తుంటాం. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని నమ్మించడం కోసం, వీళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని నొక్కేయడం కోసం వీళ్ళు ఒక ఇది మన స్టాంప్ పేపర్ మీద ఇండిమిటీ బాండ్ అనేవి వీళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వడం జరిగింది. దీంట్లో ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత ఇచ్చారు, ఏ డేట్ లో ఇచ్చారు, ఇలాంటివన్నీ కూడా. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి ఎవరైతే ప్రెజరైజ్ చేసి డబ్బులు ఇవ్వకపోగా, అంటే డబ్బులు ఇవ్వట్లేదో వీళ్ళు ఎవరైతే ఈ స్కామ్ మొత్తానికి మూలకర్తలో ఈ వాడేకర్ బాలాజీ, సన్ ఆఫ్ వాడేకర్ బలరాం, గిరినగర్, ఐడిపిఎల్, బాల్నగర్. తర్వాత ఈ స్కామ్ లో ఇంకొక మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే తండేల చౌదరి స్వాతి, సో వైఫ్ ఆఫ్ చౌదరి గంగాధర్, ఆలదుర్గ్, మెదక్. సో ఇక్కడ ఏంటంటే కాదేది అనర్హం మోసం చేయడానికి, కాదేది అనర్హం పేదవారి యొక్క రక్త మాంసాలని పీల్చడానికి, కాదేది అనర్హం డబ్బులు దోచుకోవడానికి అన్న విధంగా తెలంగాణలో అనేక స్కాములతో ఎప్పుడండి భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుంచి అంటున్నారు. మన రాబోయే తరాలకి కూడా ఇలాంటి స్కాములు జరుగుతుంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం పరిచయం చేయాల్సి వచ్చే అంటే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ వీళ్ళ సంబంధించినటువంటి వ్యక్తి ఏదైతే ఈ స్కామ్ ఉందో, ఈ పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్, ఈ వాడేకర్ బాలాజీ కానివ్వండి, తండేల చౌదరి స్వాతి కానివ్వండి, ఎవరైతే చేశారో కోట్లల్లో ఈ స్కామ్ ఏదైతే బాధితుల దగ్గర నుంచి చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కోల్పోయి ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఆయనకు సంబంధించి న్యూస్ పేపర్ కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. అతనికి సంబంధించినటువంటి సూసైడ్ నోట్ ఏదైతే ఈ
పెంగ్విన్ సెక్యూరిటీస్ లో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయానని తెలిసి బాధితుడు ఎవరైతే ఉన్నారో తన కుటుంబ అవసరాలకు దాచుకున్న డబ్బులు, తన పిల్లల చదువులకి, అదే విధంగా వారి భవిష్యత్తు నిర్మాణానికి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఈ తండేల బాలాజీ అదే విధంగా చౌదరి స్వాతి అక్రమంగా దోచేయడంతో ఆయన ఆత్మహత్య చేసుకొని అంటే ఇది సివిల్ కి సంబంధించినటువంటి ఇష్యూ, అందుకనే పోలీసులు వీటిలో త్వరగా యాక్షన్ తీసుకోవడానికి ఉండదు. సో ఈ సివిల్ విషయం అయ్యేటప్పటికి అందులోనూ భారతదేశంలో ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి శిక్షలన్నీ కూడా నాన్ కాగ్నైజబుల్ అవ్వడంతో అనేక మంది పుట్టగొడుగుల్లాగా పుట్టుకుంటూ వస్తున్నారు. సో ఈ నాన్ కాగ్నైజబుల్ అఫెన్స్ అవ్వడం, ఈ మనీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఏంటి అని అంటే ఈ మనీకి సంబంధించిన అంశాలన్నీ సివిల్ మ్యాటర్స్ కిందకి రావడం వల్ల, ఇది క్రిమినల్ నేచర్ లేకపోవడం వల్ల పోలీసులు దీనిలో ఇన్వాల్వ్ అవడానికి లేదు. సో ఇది ఎంత పెద్ద స్కామ్ అయినా, ఎన్ని కోట్ల రూపాయలు దోచేసినా సరే వీళ్ళకి శిక్షలు అనేవి చాలా తక్కువగా జరగడం జరుగుతుంది. సో ఈ స్కామ్ కు సంబంధించి కూడా ఈఓడబ్ల్యూలో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఈఓడబ్ల్యూలో 100 మంది వెళ్ళి, హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఈఓడబ్ల్యూలో 100 మంది వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తే ఒక్కరి పేరు మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ ఒక్కరి పేరులో మిగతా వాళ్ళ పేర్లు యాడ్ చేస్తా ఉన్నారు. ఇంతవరకు ఆ ఊసే లేదు. ఈఓడబ్ల్యూ ఆఫీసర్స్ ని కూడా నేను బ్రతిమలాడుకునేది ఏంటి అని అంటే, అయ్యా ఇది 150 ఎంతండి, దాదాపుగా 150 crores స్కామ్, 150 కోట్ల రూపాయల స్కామ్. సో ఈ 150 కోట్ల స్కామ్ అనేది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మనం చూస్తే గతంలో చాలా స్కాములు, మంగ్లీ గారి స్కామ్ దగ్గర నుంచి, పెంగ్విన్ సెక్యూరిటీ స్కామ్ దగ్గర నుంచి, తర్వాత క్లౌడ్స్ కు సంబంధించినటువంటి కొన్ని స్కామ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా పేదవాళ్ళ రక్త మాంసాలను పీల్చుకోవడానికి ప్రజల్లో అవగాహన లేకపోవడం వల్ల, అదే విధంగా అరాకొరా చదువులు చదువుతూ మోసాలే పరమావధిగా ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు తెలంగాణ రాష్ట్ర యొక్క గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి ఇవన్నీ పూనుకొని చేస్తున్నారు. సో దయచేసి ప్రజలందరికీ నేను విన్నవించుకునేది ఏదంటే, ఎవరైనా సరే చైన్ సిస్టంలో మీరు పెట్టుబడి పెట్టండి అన్నా కానీ, లేదంటే డబ్బులు పెట్టుబడి పెట్టండి, మేము ట్రేడింగ్ చేస్తున్నాం, లేదంటే మేము గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము ఇంపోర్ట్ మీద ఎక్స్పోర్ట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, లేదంటే మేము రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మీకు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వచ్చేస్తే, లేదంటే సాధారణ గృహిణిగా మీరు ఇంట్లో చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసుకొని మీరు ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, లేదంటే పార్ట్ టైం జాబ్ మీకు 20,000 నుంచి 50,000 వరకు స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఎవరైనా చెప్పిన ఎడల దయచేసి వారిని నమ్మొద్దు. మీ దగ్గర కొంచెం డబ్బులు ఉంటే వెండి కొనుక్కోండి, ఎక్కువ డబ్బులు ఉంటే బంగారం కొనుక్కోండి, అంతకంటే ఎక్కువ డబ్బులు ఉంటే భూములు కొనుక్కోండి తప్ప మీరు ప్రభుత్వ రంగ సంస్థల్లో, ప్రభుత్వ రంగ ఏదైతే సంస్థలు ఉన్నాయో ఈ మిగతావి ఏవైతే సెక్యూరిటీస్ కి సంబంధించి కానివ్వండి, ఇన్సూరెన్స్ కి సంబంధించి కానివ్వండి, వాటి మీద ఇన్వెస్ట్ చేయండి తప్ప ఇలాంటి అనాథరైజ్డ్ పర్సన్స్ కానీ, అనాథరైజ్డ్ సంస్థలు కానివ్వండి, ఈ పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నటువంటి ఈ ఫేక్ సంస్థల్ని దయచేసి నమ్మకండి. ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మంగ్లీ గారికి సంబంధించినటువంటి రమావత్ మధు స్కామ్లో 10ల సంఖ్యలో చనిపోయి 100,000 సంఖ్యలో బాధితులు ఉన్నారో, దాని తర్వాత కూడా ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ కి సంబంధించినటువంటి ఈ చౌదరి స్వాతి కానివ్వండి, వాడేకర్ బాలాజీ కానివ్వండి, వీళ్ళందరూ కూడా వీళ్ళ ఉద్దేశమే స్కాములు చేయడం. సో మనుషుల దగ్గర నుంచి దోచుకోవడం. సో దయచేసి ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు, అదే విధంగా యావత్ తెలుగు ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు ఎక్కువ డబ్బులు వస్తాయి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో ఎక్కువ డబ్బులు వస్తాయి, మీరు జాయిన్ అవుతూ మీరు ఇంకొకరిని జాయిన్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు ఇంక్రిమెంట్స్ వస్తాయి, ఇంకా మీరు 30 మందిని జాయిన్ చేయండి, 10 మందిని జాయిన్ చేయండి అని చెప్పే ప్రతి దాన్ని కూడా దయచేసి నమ్మకండి. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధితులే. ఒకసారి మీ దగ్గర ఉన్నటువంటి మీరు మోసపోయిన బాండ్స్ చూపించండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బాండ్స్ చూడండి, ఈ ఇంటిమిటీ బాండ్స్ కూడా చూడండి, ఎన్నెన్ని 100 రకాల మోసాలు, కోట్లల్లో మోసాలు ఇలా చేస్తూ ఈ బాండ్స్ ఎందుకు ఇవి నేలకు గీసుకోవడానికి కూడా పనికిరావు.
సో ఇవి సివిల్ కి సంబంధించినటువంటి నేచర్ అవడంతో పోలీస్ వారి ప్రాతినిధ్యం కూడా ఇందులో ఉండకపోవడం ఇలా స్కాములు చేసే వాళ్ళకి ఊతం అవుతుంది. సో దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుకునేది ఒకటే, అయ్యా ఎన్నో రకాల స్కాములు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారిని ఈ వేదికగా నేను కోరుకునేది, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎంతో మంది బాధితులు వందల కోట్ల రూపాయలు నష్టపోయి వాళ్ళ జీవితంలో సంపాదించుకున్న ప్రతి రూపాయిని కూడా వాళ్ళ అభివృద్ధికి ఖర్చు పెట్టకోకుండా ఇట మధ్యలో దారి దోపిడీగారులు జాయిన్ అయ్యి ఎంతో మంది ఆర్థిక లూటీ చేసి వారి వ్యక్తిగత గౌరవంతో పాటుగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధిని కూడా అడ్డుకోవడం. మనం బోర్డర్లో సెక్యూరిటీ ఫోర్స్ అంతా కూడా రకరకాల యాంటీ టెర్రరిస్ట్ కి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మన మధ్యలోనే అనేక మంది ఇలా ఆర్థిక నేరగాళ్ళు తయారవుతున్నారు, మన మధ్య ఉన్నారు. దయచేసి వాళ్ళందరిని కూడా కఠినంగా శిక్షించి బిఎన్ఎస్ఎస్ లో ఈ ఏదైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో వీటిని కాగ్నైజబుల్ అఫెన్స్ గా చేర్చాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఎప్పుడైతే ఇవి కాగ్నైజబుల్ అఫెన్సెస్ అవుతాయో అప్పుడు మాత్రం వీటి మీద తీవ్రమైనటువంటి యాక్షన్ తీసుకోవడానికి అవసరం ఉంది. కాబట్టి సో వీటన్నిటిని కూడా కాగ్నైజబుల్ అఫెన్స్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదే విధంగా ఎవరైతే ఈ సెక్యూరిటీ డిపాజిట్స్ పెట్టి ఈ పెంగ్విన్ సెక్యూరిటీస్ లో ఎవరైతే డబ్బులు పోగొట్టుకున్నారో వీళ్ళందరినీ కూడా ఏదైతే యుద్ధ ప్రాతిపాదికన వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. దీని మీద ఒక కమిటీ వేయాలి. ఏదైతే మొన్న జరిగినటువంటి స్కామ్ కు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్స్ ఇచ్చారో అలాగే ప్రతి స్కామ్ తెలంగాణలో జరిగినటువంటి గతంలో జరిగినటువంటి స్కాములకు సంబంధించినటువంటి వివరాలన్నీ ప్రభుత్వాలు సేకరించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. గతంలో జరిగిన స్కాములకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా విచారణను వేగవంతం చేసి సంవత్సరాల తరబడి ఇటువంటి కేసుల్లో విచారణ చేయడం వల్ల ఇన్జస్టిస్ కూడా జస్టిస్ కి ఏదైతే ఇప్పుడు డిలే జస్టిస్ ఉందో అది ఇన్జస్టిస్ తో సమానం. కాబట్టి ఇక్కడ న్యాయం అనేది సత్వరంగా జరిగించడానికి ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పోక్సో కేసులలో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి పిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక చర్యలకి వెంటనే శిక్షలు వేసినట్టుగా ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసిన వాళ్ళకి కూడా ఒక ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రభుత్వాలు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఏదైతే స్కాములు జరిగినాయో వాటి మీద ఒక కమిటీలు వేసి ఏది ఉన్నతమైనటువంటి విచారణ కమిటీలు ఏది మన సిట్ లాంటిది కానివ్వండి హైకోర్టు న్యాయమూర్తి సిట్టింగ్ న్యాయమూర్తులతో సిట్టింగ్లు వేసి ఇలాంటి ఆర్థిక నేరాల మీద లోతైనటువంటి విచారణ జరిగించి శిక్షలు త్వరగా అమలు చేస్తే భవిష్యత్తులో ఇలాంటి నేరాలు తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా అదే విధంగా దేశంలో మరెక్కడా జరగకుండా ఉండడానికి అవకాశం అవుతుంది. మనం ప్రభుత్వాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం. ఇలా దేశం అభివృద్ధి చెందాలి అంటే మన లోపలే ఉన్నటువంటి ఆర్థిక నేరగాళ్ళని మనం ప్రశ్నించి వాళ్ళని శిక్షించి వాళ్ళని కఠినంగా శిక్షించినట్లయితే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మనకి ఇంకొక 5-6 సంవత్సరాల్లో లేదా 10 సంవత్సరాలు ఒక దశాబ్ద కాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఇంటెలిజెన్స్ వాళ్ళు వర్క్ చేస్తుంటారు, గ్రే హ్యాండల్ వర్క్ చేస్తుంటారు, ఎస్ఓటి వాళ్ళు వర్క్ చేస్తుంటారు. సో ఇలాంటి వాటి మీద కూడా మీరు లోతుగా ఈఓడబ్ల్యూ వాళ్ళని, నేను ఎస్పెషల్లీ ఈఓడబ్ల్యూని అదే విధంగా ప్రభుత్వాల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీ పనితీరులో ఇంత పెద్ద లోపాలు జరుగుతున్నాయి సార్, దయచేసి గమనించండి. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సత్వరం న్యాయం చేయండి. ఇప్పుడు వీళ్ళు సివిల్ కోర్టులకు వెళ్ళి అక్కడ దావాలు వేసుకొని ఆ దావాలు ఎప్పటికీ క్లియర్ అవుతాయి. 10 సంఖ్యలో సంవత్సరాలు అయితే అప్పుడు ఉండేదెవరో చనిపోయేదెవరో. సో ఇప్పుడు వీళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి సివిల్ వివాదాలలో సివిల్ సూట్లు ఫైల్ చేసి ఎప్పుడు వీళ్ళ డబ్బులు వెనక్కి తీసుకురావాలి? అప్పటికల్లా వీళ్ళందరికీ జరిగేది అన్యాయమే. కాబట్టి ఆర్థిక దోపిడీ జరిగిన వాళ్ళ మీద ఇంకా ఆర్థిక భారం, కోర్టు ప్రొసీజర్ కానివ్వండి, అడ్వకేట్ ఫీజులు కానివ్వండి, ఇంకా ఆర్థిక భారం వాళ్ళ మీద వేసి ఇంకా మరింతగా వాళ్ళని అభివృద్ధికి ఆమెడ దూరంలో మనమే నెట్టేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి దయచేసి ప్రభుత్వాలని ఈఓడబ్ల్యూని నేను కోరుకునేది ఏంటంటే దయచేసి వీటి మీద ఉన్నతమైన విచారణ జరిగించి ఒక సిట్టింగ్ న్యాయమూర్తితో ఇలాంటి వాటిపైన విచారణ జరిగించి సత్వరంగా
ఏదైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి మనం అంటే దళితుల మీద అదే విధంగా పిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకి సత్వరమే న్యాయం చేస్తాము. ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలు జరిగినప్పుడు బాధితులకు కూడా సత్వరమే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలి. అదే విధంగా ఇలాంటి ఫ్రాడ్లు చేసుకుంటూ పోతున్న వారికి మనం ఏదైతే ఇప్పుడు ప్రభుత్వాలు చర్యలు చేపట్టకపోతే ఇలాంటివి భవిష్యత్తులో ఇంట్లో అంటే వీధిలో 2-3 పుట్టుకురావడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి 100 కోట్ల స్కాములు తెలంగాణలో జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం అనేక అభివృద్ధి పదాల మీద దృష్టి సారిస్తుంది. ఇక్కడ కూడా ఇలాంటి స్కాములు జరగకుండా మన తెలంగాణ ప్రభుత్వం కానివ్వండి, పోలీసు వారు కానివ్వండి దీని మీద దృష్టి సారిస్తే ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందిన వాళ్ళం అయితే ఇలాంటి ఆర్థిక నేరాలు భవిష్యత్తులో జరగకుండా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మీడియా ముఖంగా నేను ఒకటే కోరుకుంటున్నా, ప్రజలందరికీ దయచేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు తప్ప మరే ఇతర ప్రైవేట్ కానివ్వండి, ప్రైవేట్ చిట్ ఫండ్స్ లో కానివ్వండి, అదే విధంగా చిట్టీలు వేస్తుంటారు ఒక 10 మంది 20 మంది కలిసి, అలాంటి చిట్టీలు వేయటం కానివ్వండి దయచేసి మీరు మానుకోండి. మీరు ఈ చైన్ సిస్టమ్ కు సంబంధించినటువంటి ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి వ్యాపారులు భాగస్వాములయ్యి ఆర్థిక లూటీ అవ్వకండి. దయచేసి మీరు 6 కాలం కష్టపడి సంపాదించుకున్న రూపాయిని చాలా జాగ్రత్తగా తెలివిగా మీ రానున్న రోజుల్లో మీ భవిష్యత్తుకు పెట్టుబడిగా ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎలా మోసపోయారనే విషయాన్ని బాధితులు కూడా చెప్తారు. ఇందులో చాలా మంది ఇప్పుడు ఈ మంగ్లీ కేసులో ఎలా అయితే చనిపోయారో ఈ కేసులో కూడా చాలా మంది చనిపోవడం జరిగిందండి. ఈ సూసైడ్ చేసుకొని మరి చనిపోవడం జరిగింది. పేపర్ కి సంబంధించిన కట్టింగ్స్ వాళ్ళ కూతురు ఆమె మాటల్లోనే విందాం. స్కామ్ అవ్వక ముందు 4-5 months ముందు ఇన్వెస్ట్ చేశారు. 4-5 months బాగానే వచ్చాయి. లైక్ 2,40,000 సంథింగ్ ఎంతో మంత్లీ పడ్డాయి అకౌంట్ లో. తర్వాత ఏప్రిల్ ఎండింగ్ లో అనుకుంటా ఇట్ స్టాప్. ఇంకా మా అకౌంట్ లో పడకపోవడం అంటే వాళ్ళని కాంటాక్ట్ అయినా కానీ ఒక 15 days 20 days లో మనీ పడతాయి మీ అకౌంట్ లో, సారీ ఫర్ ద డిలే అన్నట్టు మాట్లాడారు. కానీ లైక్ మాకేం తెలీదు. తర్వాత మేలో అర్థమైపోయింది ఇంకా ఇది పెద్ద స్కామ్ అన్నట్టు. June 18th కి లైక్ నెక్స్ట్ ఎల్లుండికి 1 year మా డాడీ చనిపోవడం జరిగింది. సూసైడ్ చేసుకున్నారు. మిడిదుల మురళీధర్ రెడ్డి. వీఆర్ ఫ్రమ్ జీడిమెట్ల, సూరారం. 28 lakhs. ఈడ రెడ్డి గారు మాత్రమే కాదండి, చాలా మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా బాధితులే. మీ సెక్యూరిటీ బాండ్స్ అన్ని ఒకసారి చూపిస్తూ ఇంకా చాలా మంది అంటే మేడ్చల్ నుంచి దీంట్లో దాదాపుగా 300 మంది వరకు బాధితులు ఉన్నారు. 300 వరకు మంది బాధితులు ఉన్నారు. ఇక్కడికి రావడానికి ప్రెస్ మీడియా ముందుకు రావడానికి చాలా మంది భయపడ్డారు. సో ఈ కేసుని ముందుకు తీసుకురావడంలో శిరీష గారు కానివ్వండి, భరత్ కానివ్వండి వీళ్ళు ముందడుగు వేసి దీన్ని అంటే తీసుకురావడం మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో 300 మంది పైగా బాధితులు ఉన్నారు. ఇప్పటికీ స్టిల్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొకటి దీంట్లో కేవలం ఇప్పుడు కొంతమంది ఇక్కడ కనపడుతున్నారు కాబట్టి, నా పేరు వచ్చి సింగం భరత్ అండి. సింగం భరత్. నేను మేడ్చల్ నుంచి వచ్చాను. యాక్చువల్గా మేడ్చల్ నుంచి దగ్గర 3.5 crores ఉన్నాయి. దగ్గర 15 నుంచి 20 మంది వరకు పర్సన్స్ ఉన్నారు మాకు. ఇంకా వాళ్ళు ఇలా రాలేదు. యాక్చువల్గా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా నేను ఇప్పుడు 70 lakhs పెట్టాను సార్. 70 lakhs నాకు ఒక 10 months 15 months వచ్చింది అమౌంట్. పర్ మంత్ వచ్చేసి నాకు అంటే డివైడ్ చేస్తే నాకు 4.5 lakhs వచ్చినాయి సార్. మా దగ్గర చిట్టి రూపంలో కూడా డబ్బులు వేసేసి చిట్టీలు కూడా ఎత్తుకొని అలా స్కామ్ చేసేసి అలా కూడా మోసం చేసింది మమ్మల్ని. నేను పెట్టి దగ్గర 2.5 years అవుతుంది సార్. 24లో కూడా మొన్న మార్చ్ లో కూడా మేము 20 lakhs ఇన్వెస్ట్ చేసాము. 20 lakhs మార్చ్ లో కూడా ఇన్వెస్ట్ చేసాము. దాని బాండ్ కూడా ఇక్కడ ఉంది సార్. 10 lakhs చెక్ కూడా రాసిచ్చారు. 10 lakhs చెక్ బాండ్ చెక్ కూడా రాసిచ్చారు. మేడ్చల్. నా పేరు సందీప్ రెడ్డి అండి, సురారం నుంచి వచ్చాను. వీళ్ళు ఎట్లా అట్రాక్ట్ చేశారంటే జనాలని కూడా యాక్చువల్గా అది స్కీమ్ 12 months 13 months అన్న టైప్ పెట్టారు. కాకపోతే ఇక లాస్ట్ 10th March 2025 ఆ డేట్ లాస్ట్ అని చెప్పేసి మీకు ఆఫర్ అని చెప్పేసి జనాలని ఎట్లా ఆఫర్ చేశారంటే 10 months లోపు మీకు బై ఛాన్స్ 10,000 12 months ఇచ్చారు అనుకో రిటర్న్స్.
అది 10 monthsకి షార్ట్ పీరియడ్ చేసేసి 12,000 ఇస్తామన్న ఆఫర్ ప్రకారంగా పెట్టారు. అట్లా అట్రాక్ట్ చేశారు జనాలని. మేము 1 lakh పెట్టాను సార్. సందీప్ రెడ్డి అండి నా పేరు ధనరాజ్ సార్. నేను ఉండేది అత్తాపూరు. ఇప్పుడు స్టార్టింగ్లో అయినా అయితే మంచిగా ఇచ్చిండు, కొన్ని రోజులు ఇచ్చిండు, తర్వాత ఇవ్వడం మానేసిండు. నేను ఎట్లా చేసిన అంటే నేను కూడా ఒక 50 లక్షల దాకా పెట్టినా సార్. నేను ఇట్లా అంటే వేరే దగ్గర తీసుకొని వచ్చి ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన 3% ఇంట్రెస్ట్, తర్వాత ఇట్లా తెలిసిన వాళ్ళ దగ్గర కూడా పెట్టించిన. అట్లా చాలా ఇబ్బంది అయింది సార్. అంతే. నా పేరు తిరుపతి, మేడ్చల్ నుంచి వచ్చాము. మేము 10 lakhs పెట్టామండి. మాకు ఇట్లా ఆఫర్స్ అని 10 months అని 12 months అని చెప్పి 10 months డబల్ అమౌంట్ ఇస్తామని చెప్పి పెట్టాము. పెట్టిన 1 monthకే టోటల్ లాస్ చూపించారండి. మాకు అమౌంట్ రిఫండ్ రాలేదండి. డిమార్ట్ అకౌంట్లో ట్రేడింగ్ చేస్తున్నామని చెప్పి పెట్టించారు. 10 lakhs పెట్టాము. నెక్స్ట్ మంత్ ఆఫీస్ క్లోజ్ చేసేసారు. 10 lakhs మొత్తం లాస్ అయిపోయారు. నా పేరు శివకుమార్, నేను రాజేంద్ర నగర్లో ఉంటాను. ఇక్కడే మాకు తెలిసిన వాళ్ళు డబ్బులు పెట్టారు. వాళ్ళ నుండి నాకు తెలిసింది ఇట్లా 10 లక్షలు పెడితే నెలకు ₹1,00,000 చొప్పున 20 months ఇస్తా అని. సరే అని పెట్టాను. నేను ఒక 2-3 నెలలు ఇచ్చినట్టు ఇచ్చిర్రు, క్లోజ్ చేసిర్రు. 40 lakhs ఫ్లాట్ అమ్మి పెట్టి. నా పేరు శిరీష అండి. యాక్చువల్గా ఇది స్కీమ్ ఎట్లా అంటే 1 lakhకి మనకి మంత్లీ 12,000 లాగా ఇస్తున్నారు. సో దాంట్లో 17 months మనకు పే చేస్తా అన్నారు, కానీ మాకు ఓన్లీ హార్డ్లీ 2 months వచ్చినాయి. 3rd month నుంచి ఇంకా వాళ్ళు వైండ్ అప్ చేసినారు. సో మేము ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ మంత్లో ఇస్తాం డిలే అవుతుందని చెప్పినారు. బట్ వాళ్ళు అదొక్కటి కాదు, వాళ్ళ ఇంటెన్షన్ మెయిన్ స్కామ్ చేయాలని ఇంటెన్షన్తోనే వాళ్ళు అది వర్కౌట్ చేసినారు. అది మాకు లాటర్ ఆన్ మాకు అర్థమైంది. ఈవెన్ మేము ఈఓడబ్ల్యూకి నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగినాము, పోలీస్ వాళ్ళకి కూడా మేము అప్రోచ్ అయినాం. అంటే తెలంగాణ గవర్నమెంట్ మనకి సపోర్ట్గా లాయర్ని అపాయింట్ చేసింది అన్నారు. బట్ ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ 1 year అవుతుంది. అపాన్ దట్ మాకు ఏ సమాన్స్ కానీ ఏది కూడా రాలేదు. మేము అక్కడ వెళ్ళి డీజీపీ వాళ్ళకి కలిస్తే మీకు సమాన్స్ ఇష్యూ అయితే మీరందరూ అక్కడ వచ్చి మీరు మాట్లాడొచ్చు అమ్మా జడ్జి వాళ్ళతో, మనీ కూడా రికవరీ అవ్వడానికి మేము హెల్ప్ చేస్తామన్నారు. మేము ఎవ్రీ 1 monthకి 2 monthsకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈఓడబ్ల్యూకి వెళ్ళి కనుక్కున్నాం అక్కడ డీటెయిల్స్ ఏదైనా ఉందా, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా కంప్లీట్ అయిందని. సో సమ్టైమ్స్ దే ఆర్ నాట్ రెడీ టు టెల్ ద ఇన్ఫర్మేషన్. యాక్చువల్గా ఏం జరుగుతుందని, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కూడా అయ్యిందని మాకు అనిపించట్లేదు. వై? బికాస్ ఇప్పుడు వాళ్ళ డాడీ చనిపోయింది జూన్లోనే, అంటే మేలోనే మాకు ఈ కేసు అంతా జరిగిందండి, May 31కి అలా. సో June 18కి ఆయన చనిపోయినప్పుడు మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే, ఈవెన్ దో మీకు తెలవకపోయినా పేపర్లో అయినా ఇష్యూ అయినప్పుడు పెంగ్విన్ సెక్యూరిటీ అని నోటిఫై చేసినప్పుడు వై డోంట్ యూ పీపుల్ టేక్ కేర్ ఆఫ్ దట్? అంటే ఒక ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆయన వెళ్ళిపోయినారు. దాంట్లో ఆయన చెప్తున్నారు ఏమని, నేను ఎవరికి మోసం చేయలేదు, ఒక్కొక్క దగ్గర అప్పు చేసిన అని ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ అయినా మెన్షన్ చేసినారు. దాంట్లో మోసపోయిన దానికి ఎవరు మోసం చేసినారో వాళ్ళని శిక్షించండి అని చెప్తున్నారు కదా. మళ్ళీ పెంగ్విన్ సెక్యూరిటీలో ఈవెన్ తో కోర్టుకు కేసు వెళ్ళినా ఇన్వెస్టిగేషన్ చేసే ఐఓ ఆఫీసర్ ఎవరున్నారో వాళ్ళందరూ ఈ ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసి ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ అనేది చేయాలి కదండి. మేము ఇన్నిసార్లు పీపుల్స్ వెళ్ళి అడుగుతుంటే చాలా రెక్లెస్గా కామన్ మ్యాన్స్ని వేరేలాగా ట్రీట్ చేసినారు. ఆల్రెడీ మేము ఫైనాన్షియల్గా లాస్ అయినాం అండ్ ఫిజికల్ అబ్యూస్ కూడా మాకు జరిగినట్లే వాళ్ళు ట్రీట్ చేసినారు అక్కడ పోలీస్ వాళ్ళు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్టీని మేము అటాచ్ చేసినాము, లేకపోతే ఇంత అమౌంట్ మేము సీజ్ చేసినాము, అకౌంట్స్లో ఇంత బ్యాలెన్స్ రికవరీ ఉంది, ఇట్లాంటి ఏవి కూడా మాకు ఇప్పటివరకు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. సో ఏంటంటే జస్టిస్ కూడా ప్రాపర్ వెళ్తుందని కామన్ మ్యాన్కి అనిపించట్లేదు ఇప్పుడు. సో కొంచెం సొసైటీలో జరుగుతున్న ఇష్యూస్ పైన పొలిటికల్ వాళ్ళు కానీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కానీ జడ్జెస్ కూడా సిస్టమ్స్ కొంచెం చేంజ్ అవ్వాలని యాజ్ ఏ కామన్ మ్యాన్ విష్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హలో, నమస్కారం అమ్మ. స్వాతి గారు, బాలాజీ గారు, ఎంత మోసపోయి చేశారు. 45 లక్షలు పెట్టాము, దాంట్లో సగం డబ్బులు కూడా రాలేదు. 2 నెలలు ఆగు ఇస్తా అని ఆడ కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి ఎక్కడక్కడ డబ్బులు తీసుకొని పరారయ్యి ఎక్కడ పోయారు మీరు? ఇదేనా మీది నాటకాలు? సార్, స్వాతి గారి ఫొటోస్ అండ్ బాలాజీ గారి, ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ చౌదరి స్వాతి
అదేవిధంగా బాలాజీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు అని మీకు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇండిమ్టీ బాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మేము మోసపోయాం, సమాజంలో మేము మోసపోయాం, ఇంకెవరు మోసపోకండి అని వీళ్ళ ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఇక్కడ వీళ్ళకి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలని, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని, దాని ద్వారా ఎవరు మోసపోకుండా ఉంటారని, అదేవిధంగా వీళ్ళకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే ఒక నమ్మకంతో వీళ్ళు ఈ మీడియా ముందుకు రావడం జరిగిందండి. దయచేసి మీడియా కూడా దీనికి సంబంధించినటువంటి విషయాన్ని సహృదయంతో మీరందరూ ఇక్కడికి వచ్చి దీన్ని కవర్ చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే భవిష్యత్తులో ఇలాంటి స్కీములు కట్టడానికి కానివ్వండి, ఇలాంటి సంబంధించినటువంటి ఆర్థిక పరమైన నేరాలకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా కనువిప్పు కలగాలి, ప్రజలందరూ కూడా ఇలాంటి విషయాల గురించి అవగాహన రావాలి. ఇంకొక విషయం ఏంటంటే, భవిష్యత్తులో ఇంకెవరో మోసపోకుండా ఉండాలి. అది ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి ఆర్థిక పరమైనటువంటి నేరాలకు సంబంధించినటువంటి విషయాల్లో కఠినమైనటువంటి చర్యలు తీసుకొని బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.